లోక్సభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా సరైన నాయకుడు ఎన్నుకోవడానికి మనతో పాటుగా ఖలీలు అండ్ రోహిత్ ఇంతవరకు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించిన ఎలక్షన్లు అంటే విద్యార్థులకు ఏ విధంగా వాళ్ళ ఓటు హక్కు ఉపయోగించుకోవాలి, వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి, అధికారులు కూడా ఏ విధంగా చెప్పారో దానికి సంబంధించిన పూర్తి సమాచారం మనకి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వారి మాట. నా పేరు ఖలీల్, నేను ఏబీపీ జిల్లా హాస్టల్స్ కన్వీనర్. నేను యువతకు చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా విద్యార్థులకు చెప్పేది ఏంటంటే, 18 ఏళ్ళు దాటిన యువత ఓటు హక్కును అప్లై చేసుకొని ఉంటారని నేను కోరుతున్నాను. అదేవిధంగా రాబోయే నెలలో మే 13వ తారీఖున మనకు ఎలక్షన్ డేట్ ఉంది. దీన్ని పెద్ద ఎత్తున విద్యార్థులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అదేవిధంగా మనకు ఈరోజు చూసుకున్నట్టయితే ఏ ప్రభుత్వం ఉన్నా మేము అది చేస్తున్నాం అంటున్నారు, కానీ విద్యార్థులకు టైంకు స్కాలర్షిప్ ఇస్తాం, లేదా కొన్ని హాస్టళ్లలో మధ్యాహ్నం ఫుడ్ బాగలేక ఎంతోమంది విద్యార్థులు మరణిస్తున్నారు. ఆ హాస్టల్ని పట్టించుకుంటాం అనేది ఏ ప్రభుత్వం మారతలేదు. మనం అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే కేవలం అది మన ఓటు హక్కు ద్వారానే. ఈ ఓటు హక్కును వినియోగించుకొని మన సత్తా ఏందో మనం విద్యార్థులం అందరూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చూపెట్టాలనేసి నేను కోరుతున్నాను. ప్రభుత్వం రాకముందు మేము విద్యార్థులను పట్టించుకుంటాం, మేనిఫెస్టో రిలీజ్ చేసి ఇన్ని వేల ఉద్యోగాలు ఇస్తాం, కొన్ని స్కూటీలు ఇస్తామని హామీలు ఇచ్చారు, నా టైంకు స్కాలర్షిప్లు రిలీజ్ చేస్తాం, అనేక రకాలు చెప్పారు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ₹1 స్కాలర్షిప్ కూడా మన అకౌంట్లో పడని పరిస్థితి ఉంది ఈరోజు. లైక్ కొన్ని యూనివర్సిటీలలో, కొన్ని స్కూళ్ళలో, కొన్ని కాలేజీలలో సరైన ఫ్యాకల్టీ లేనటువంటి స్థితి మనకు తెలంగాణలో ఉందన్న. కనీసం ఇచ్చినటువంటి కొన్ని పింఛన్ హామీలు కూడా ఈరోజు నెరవేరని ప్రభుత్వం ఉంది మనకు. కనీసం మీరు విద్యార్థులను పట్టించుకోవాలి. అదే రకంగా మీరు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలి. విద్యార్థులకు 5,300 కోట్ల పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలి. 1,90,000 ఉద్యోగ నోటిఫికేషన్లు మీరు భర్తీ చేయాలనేసి నేను ఈ వేదిక మీద తెలియజేస్తున్నాను. ప్రభుత్వంలో అయితే విద్యార్థులకు మోసం జరిగింది, అది 100% నిజమన్నా. ఎందుకంటే మన రాష్ట్రం ఒక 1,200 మంది విద్యార్థుల ప్రాణత్యాగాల వల్ల సాధించుకున్నాం. ఈ ప్రభుత్వం కనుక మేము కూడా గత ప్రభుత్వం లెక్కనే విద్యార్థులను ఇబ్బందులు పెడతాం, పట్టించుకోని అనే పరిస్థితులలో మేము కూడా మా సత్తా అయిన ఈ ప్రభుత్వానికి చూపెడతాం. కంపల్సరీ స్కాలర్షిప్లు సమయానికి రిలీజ్ చేయకుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్క చేసినట్టయితే మా సత్తా అయిన మేము విద్యార్థులం అందరూ చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మనం ఓటేయాలని చెప్పాలనుకున్న పరిస్థితి వస్తే మనం ఎన్నుకోబోయే నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి, విద్యార్థుల సమస్యలపైన పార్లమెంట్లో మాట్లాడగలిగి ఉండాలి. అదేవిధంగా ఉన్నటువంటి పార్లమెంట్లో సమస్యలను పరిష్కరించాలి. అట్లాంటి నాయకుడిని ఎన్నుకోవాలని నేను విద్యార్థులకు పిలుపునిస్తున్నా. లేదు ఓటుకు అమ్ముడు పోయి మనం అనవసరంగా 2,000 ఇస్తేనే ఓటేస్తాం, 1,000 ఇస్తేనే ఓటేస్తాం అనుకున్నట్టయితే 5 ఏళ్ళకు వాళ్ళు ఇచ్చింది 2,000 1,000 అయితే మన జీవితాలతో వాళ్ళు ఆడుకుంటున్నారు. విద్యార్థులారా మీరు కూడా ఇది ఆలోచించండి. మీ తల్లిదండ్రులకు చెప్పండి, 2-3 వేలకు మనం ఓటేస్తున్నామమ్మా, 5 ఏళ్ళ భవిష్యత్తును ఖరాబ్ చేసుకుంటున్నాం మనము. వాళ్ళు ఇచ్చే 3,000కో 2,000కో ఆశపడకుండా ఓటు అనేది మన నిజాయితీ కోసం యూజ్ చేసుకోవాలి. ఈ ఓటు అనేది దేశం కోసం, ధర్మం కోసం యూజ్ అయ్యి ఉండాలనేసి నేను తెలియజేస్తున్నాను. ఒక పిలుపునిచ్చేది ఏంటంటే, మనం వేయబోయే ఓటు మనమే కాకుండా మన ఇంటికాడ తల్లిదండ్రులు ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పాలి. మనం ఓటు వేస్తున్నాం సరే, వాళ్ళు ఇచ్చే అమౌంట్ కాకుండా మన భవిష్యత్తును మన తల్లిదండ్రులకు చెప్పాలి. ఈరోజు వాళ్ళు ఇచ్చే 2,000కు మనం ఆశపడుతున్నాం, కానీ వాళ్ళ కొడుకులది ఎంతోమంది ఉద్యోగాలు రాక రోడ్ల మీద పడే పరిస్థితి వస్తుంది. ఒక్కసారి మీరు 2,000 తీసుకొని ఓటేస్తున్నారు, కానీ 5 ఏళ్ళు ఆ నాయకుడు మరీ చూస్తలేడు. అదేంటంటే మనం మనతో పాటు ఇంకో 10 మందికి చెప్పాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, విద్యార్థులకు ఏం అన్యాయం జరుగుతుంది, కొంతమందికి ఉద్యోగాలు రాక వాళ్ళకి ఏం అన్యాయం జరుగుతుందని చెప్తే మనతో పాటు ఒక 10 మందిని మార్పు తెచ్చే సత్తా మనలో ఉందనేసి నేను తెలియజేస్తున్నాను. మన జిల్లా వ్యాప్తంగా లేదా పార్లమెంట్ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా యువతకు ఓటు హక్కు కోసం చాలా మంచి పనులు చేశారు. అంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవాలి అనేసి ఎన్నో కార్యక్రమాలు పెట్టారు. ఆ అధికారులకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేటి యువత ఓటు ఆయుధాన్ని వాడుకుంటే ఎంత చేయగలం అనేసి సత్తా మనలో ఉంది. కాబట్టి ఈ అధికారులు కూడా మనకు ఓటు హక్కుకు టైం ఇచ్చారు. యువత కూడా ఇంకా ఓటు హక్కు లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోండి కంపల్సరీ. ఎందుకంటే మనం వేయబోయే ఓటు మన భవిష్యత్తుని మారుస్తుంది. కాబట్టి మనం ఓటు వేసే ముందు మన దృష్టి మన భవిష్యత్తు పైన ఉండాలి, కానీ అనేక రకాలుగా వాళ్ళు అది ఇస్తున్నారు వీళ్ళు ఇస్తున్నారని కాదు, అధికారులు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం వాడుకోవాలనేసి నేను తెలియజేస్తున్నాను. ఇది ప్రతిసారి విద్యార్థి పరిషత్ నాయకులు చేసేదే, కానీ ఈసారి చాలా ఉధృతంగా చాలా పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలాగా ఇంటింటికి వెళ్ళి మరి పాంప్లెంట్లు పంచుతూ ప్రతి విద్యార్థిని మేల్కొల్పుతూ ఆ యొక్క విద్యార్థిని ఈ యొక్క జరిగిన ఇంతకుముందు ప్రభుత్వంలో ఏం జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వంలో ఏం జరిగినాయి, ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మనకి ఇది జరిగింది, సో మనము సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకుందాము, ఇట్లా మన భవిష్యత్తును చూసుకుంటే ఎంత దారుణంగా ఉంది, సో భవిష్యత్తును గమనించి మన యొక్క ఫ్యూచర్ని నిర్మించుకుందాం అని చెప్పేసి విద్యార్థులకు కళ్ళ గట్టినట్టు ఆ యొక్క
ఏదైతే పాస్ట్ ఉందో దాన్ని చూపెట్టి భవిష్యత్తును నిర్మించుకునే విధంగా వాళ్ళకు ఎంకరేజ్ చేస్తాము. అలాగే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళేసి ఈ యొక్క చాలామంది ఎడ్యుకేట్ అయి ఉన్నారు. ఈ కాలంలో ఇల్లిటరేట్ అనేది చాలా తక్కువ. సో అందరూ గమనిస్తూ ఉన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మేము ఈ యొక్క ఎలక్షన్ పైన అవగాహన కలిగిస్తూ డే టు డే ప్రతిరోజు కూడా ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోకుండా ఈ ఎలక్షన్ కోసం పనిచేస్తూ పార్లమెంట్ ఎలక్షన్లో సరైన నాయకుడిని ఎన్నుకునే విధంగా మేము పనిచేస్తాం. ఉచిత పథకాలను పెట్టేసి విద్యార్థులను ప్రజలను అందరినీ మభ్యపెట్టేసి అందరినీ నమ్మించి ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఉచిత పథకాల వల్ల ఎంప్లాయ్మెంట్ ఉండదు. అన్ని ఫ్రీగా ఇచ్చిండు ఎందుకులే మనం పనిచేయడం, అరే ప్రతి ఒక్కటి ఫ్రీనే, అన్నీ ఫ్రీగా ఇచ్చేసి అందరినీ ప్రజలందరినీ సోమరిపోతుగా తయారు చేస్తున్నారు. ఒకవేళ ఫ్రీగా అనేది అవైలబుల్లో లేకుంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా పనిచేస్తాడు.